కాంగ్రెస్ పాలన తీరు మార్చుకోవాలని, కాంగ్రెస్ పాలన తెలంగాణను డ్యామేజ్ చేసే విధంగా ఉందని సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ అన్నారు. బీఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకు ఎమ్మెల్యే చింత ప్రభాకర్ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు బీఆర్ఎస్ శ్రేణులు. రాష్ట్రంలో 420 కాంగ్రెస్ పాలన మోసాలపై సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ వద్ద ఉన్న మహాత్మా గాంధీ విగ్రహానికి కాంగ్రెస్ పార్టీ 420 హామీలతో కూడిన వినతి పత్రాన్ని బీఆర్ఎస్ శ్రేణులు ఎమ్మెల్యే చింత ప్రభాకర్తో కలిసి సమర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చింత ప్రభాకర్ మాట్లాడుతూ అమలు కాని 6 గ్యారంటీలు 420 హామీలు ఇచ్చి అధికారం వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఆ 6 గ్యారంటీలను 420 హామీలను ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తుందని, కాంగ్రెస్ పార్టీ చాలా తెలివిగా అన్ని వర్గాల ప్రజలను మోసం చేస్తుందన్నారు. వాళ్ళకు బుద్ధి మారే విధంగా వాళ్ళకు బుద్ధి ప్రసాదించాలని చెప్పి బీఆర్ఎస్ పక్షాన మరి అన్ని కాన్స్టిట్యూషన్ లో రాష్ట్రం అంతా కూడా ఈ రోజు మహాత్మా గాంధీ గారికి మరి ప్రభుత్వం చేస్తున్నటువంటి నిర్వాహకం మీద వివరణ చేయడం జరిగింది. ముఖ్యంగా మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఈ రేవంత్ సర్కారు మంత్రుల మీద పట్టు లేదు, ప్రభుత్వం మీద పట్టు లేదు. ఆయన ఒకటి ఏ విధంగా మూట తీసుకుపోయి ఢిల్లీలు ఇచ్చి సీట్ కాపాడుకోవడం తప్పిస్తే ఈ రైతులను మరీ నట్టేయడం వచ్చినటువంటి ముఖ్యమంత్రి నభూలో నా భవిష్యత్తు. అంటే ఇప్పటిదాకా ఉన్న ముఖ్యమంత్రి ఎవరు అటువంటి వాళ్ళు రాలేరు. మరి రేపు రాబోయే తరంలో కూడా ఇటువంటి ముఖ్యమంత్రి రారు అనే విధంగా నిర్వాహకం మనకు కనబడతా ఉంది. ఒక్కటి కాదు, పొద్దున లేచి నుండి పండేదాకా ఎన్ని అబద్ధాలంటే ముఖ్యంగా రైతు వ్యతిరేకి. ఎందుకంటే భూమికి కనబడితే ఆయనకు ప్లాట్లు రాళ్లు వాటి జెండాలు వాతాలి అమృతమ్ముకోవాలని ఆలోచించారు తప్ప వీళ్ళు పంట పండించే రైతులు ఎంత ఏ విధంగా సంతోషపడతారు, 10 మందికి అన్నం పెట్టినామని సంతోషపడతారు రైతులు అనే విషయం నాకు అసలే తెలియదు. కాబట్టి ముఖ్యమంత్రి ఉన్న రోజులు మరి రైతాంగాన్ని ఇంకా కూడా తీవ్రంగా నష్టపోతున్న ఉద్దేశంతో టీఆర్ఎస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో ఈ ముఖ్యమంత్రి మెడలు ఉంచాలి, మీ హామీలు అమలు చేసేదాకా కూడా ఇవ్వదని చెప్పి ఈ సందర్భంగా అన్ని జిల్లా కేంద్రాల్లో పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తా ఉన్నాం. ఇప్పటికైనా సరే కళ్ళు తెరిచి మహాత్మా గాంధీ పేరు చెప్పుకొని నడుస్తున్న మీ పార్టీ, ఆయన అడుగుదారులు నడుస్తున్నా చెప్పుకునే మీరు ఆయన పేరు నిలబడాలంటే, ఆయన మీ చెప్పే మాటకు అర్థం ఉండాలంటే మరి ఇచ్చిన హామీని అమలు చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎన్ని అబద్ధాలంటే డిసెంబర్ 9 నాడు ఇస్తామన్నటువంటి హామీలు, రైతు భరోసా ఇప్పుడు తీసుకుంటే 10,000 వస్తుంది, లేకుంటే 15,000 వస్తుంది. పెద్ద మనుషులు పింఛన్ తీసుకుంటే 2,000 వస్తుంది, లేకుంటే 4,000 వస్తుంది. ఒక 15 రోజులు ఓపిక పట్టిందని చెప్పి ఎన్నికల సభల్లో అబద్ధాలు చెప్పిన ముఖ్యమంత్రి మరి టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో అధ్యక్షులు, జిల్లా అధ్యక్షుడు, శాసనసభ్యులు ప్రభాకర్ అన్న గారి ఆధ్వర్యంలో వారికి నివాళులు జోహార్లు అర్పిస్తూ మరి ఈరోజు ఉన్నటువంటి ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, మేము 420 కాలమని చెప్పకనే చెప్తూ 420 హామీలు ఇచ్చి ఇప్పటి వరకు ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా కాలయాపన చేస్తూ ప్రజల్ని, రైతుల్ని, విద్యార్థుల్ని, యువతని, కార్మికుల్ని, ఉద్యోగస్తుల్ని అందరినీ మభ్యపెడుతూ మరి చరిత్రలో ఇప్పటి వరకు ఎవరూ చేయలేని విధంగా అసమర్థ పాలన చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడైనా కళ్ళు తెరవాలని చెప్పి మరి ఆ మహాత్ముడికి మరి ఒక వినతి పత్రం సమర్పించుకుంటా ఉన్నాం. కోరుతూ టీఆర్ఎస్ పార్టీ తరఫున జాతిపిత మహాత్మా గాంధీ గారికి శిరస్సు వంచి అభినందనాలు. ఓ మహాత్మా, మన రాష్ట్రంలో ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వం 420 హామీలు ఇచ్చి అమలు చేయటం మరిచినారు. తమరు ప్రజల పక్షాన అధికార ప్రభుత్వానికి కళ్ళు తెరిపించగలరని మనవి. ఈ అసమర్థ ప్రభుత్వం కళ్ళు తెరిపించు, ఈ దద్దమ్మ కాంగ్రెస్కు దారి చూపించు, ఈ చేతగాని సర్కారుకు బుద్ధి ప్రసాదించు, ఈ అసమర్థ ముఖ్యమంత్రికి జ్ఞానోదయం కలిగించు మహాత్మా. ఓ మహాత్మా, మీ అడుగుజాడల్లో స్వరాష్ట్రాన్ని సాధించి మీ ఆశయాలే స్ఫూర్తిగా బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో తెలంగాణను ప్రగతి పథంలో నడిపించాం. సబ్బండ వర్ణాల సంక్షేమ లక్ష్యంగా ఎన్నో విప్లవాత్మక పథకాలకు శ్రీకారం చుట్టాం. తెలంగాణ రాష్ట్ర ముఖ చిత్రాన్ని, తెలంగాణ ప్రజల బ్రతుకు చిత్రాన్ని సమూలంగా సమున్నతంగా మార్చి దేశంలోనే ఒక ఆదర్శ రాష్ట్రంగా, అగ్రగామి రాష్ట్రంగా తీర్చిదిద్దాం. అయితే మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.